హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో పాతకాలం రెసిపీ అండి. సొంటి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మనకి సొంటి బయట దొరుకుతుంది కదా, అది తెచ్చుకుని మనం ఒక వెడల్పాటి మూగిట్లో వేసుకుని సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ సొంటి వేసుకుని పక్కన ఇలా పౌడర్లా ఉంది కదా, ఇదివరకు అయితే సొంటి మనకి లైట్ వైలెట్ కలర్ పౌడర్ అది వేసేసేవారు. సో దానివల్ల ఇలా పౌడర్లా వస్తే ఆ పౌడర్ పాడేసుకోవచ్చు అనమాట వేయించుకున్నాక. సో సొంటి ఇలాగా మనం వేయించుకున్నప్పుడు చెక్ చేసుకుంటే గట్టిగా అయిపోవాలన్నమాట. అప్పుడే సొంటి సిమ్లో పెట్టుకొని చాలా టైం పడుతుంది డ్రై రోస్ట్ చేయడానికి. సో నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చెక్ చేస్తుంటే ఇక్కడ ఇలాగా రాళ్ళు ఇలా విరుగుతుంది కదా, అంటే సొంటి మనకి కరెక్ట్గా డ్రై రోస్ట్ అయిపోయింది అనమాట. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలాగా రాడి మీద వేసేసుకుని మనం చితగొట్టుకోవాలన్నమాట. మిక్సీకి వేయాలి. పూర్వం అయితే పొయ్యిలో కాల్చేవారంటే అండి, రోకళ్ళు వేసి కుమ్మేవారంట. బట్ ఇప్పుడు అంతా మిక్సీలోనే కదా. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసాక మనం చితగొట్టుకున్నాక మిక్సీ వేసేసుకుందామండి. ఫైన్ పౌడర్గా మిక్సీ కొట్టేసుకోవాలి. సో నెమ్మదిగా కొట్టుకోండి, గట్టిగా ఉంటుంది కదా సొంటి. సో ఇప్పుడు ఈ విధంగా మనం పౌడర్ అయిపోయాక జల్లించేసుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్గా జల్లించేసుకోవాలన్నమాట. ఈ పైన వచ్చే ఫైబర్ ఉంది కదండి, దాన్ని కూడా స్టోర్ చేసుకోండి. శనగపప్పు చట్నీ చేసుకున్నప్పుడు కొబ్బరి చట్నీ కొంచెం ఇలా వేసుకుంటే ఘాటుగా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ ఫైబర్లో వచ్చేదాన్ని ఆ విధంగా యూస్ చేసుకోండి. సో మనం సొంటి మిక్సీ చేసుకున్నదంతా మొత్తం వెడల్పాటి గిన్నెలలో జల్లిచ్చేసుకుంటే మనకి సొంటి పొడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కావాల్సిన ఉప్పు కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి సొంటి పొడి రెడీ అయిపోయినట్టే. సో మనకి ఇది పొట్ట బాగా అవుతుందండి. లంచ్ చేసినప్పుడు కొంచెం అన్నంలో ఫస్ట్ ముద్ద అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సొంటి పొడి వేసుకుందంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దట్స్ ఆల్. ఈ సొంటి పొడి మెయిన్గా పథ్యం చేసే వాళ్ళకి, బాలంధ్రాలకి చాలా మంచిదండి. ఒళ్ళది గట్టి పడుతుంది అనమాట. దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.